నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకి టీవీఎస్ స్పోర్ట్స్ బండి స్టార్ట్ కావట్లేదని వచ్చారు. ఒక 3 days బ్యాక్ ఏం జరిగిందంటే కొత్త బ్యాటరీ వేసాము మనం. అప్పుడు బాగానే ఉంది, అప్పుడు కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదని వస్తే బ్యాటరీ వేసాము. బ్యాటరీ పోయి ఉంటే ఇప్పుడు బండి స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 days తర్వాత మళ్ళీ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ చూస్తే బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది, కంప్లీట్గా ఛార్జింగ్ ఏం లేదు. ఒక 1 hour ఛార్జింగ్ పెట్టాము. ఛార్జింగ్ పెట్టిన తర్వాత బండి స్టార్ట్ అవుతుంది. సో బండి స్టార్ట్ అయిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా బాడీ నుంచి చెక్ చేస్తే బ్యాటరీ అయితే అసలు ఏం ఛార్జింగ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? బ్యాటరీ ఛార్జింగ్ కావట్లేదంటే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి పవర్ అనేది జనరేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. జనరేట్ చేస్తూ వచ్చేసి రెక్టిఫైర్ కాయిల్కి పవర్ వస్తుందా లేదా చెక్ చేయాలి. రెక్టిఫైర్ నుంచి బ్యాటరీకి సెల్ఫ్ రీల్లో ఉంటుంది, సెల్ఫ్ రీల్ నుంచి బ్యాటరీకి వస్తుందా లేదా ఇది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు మల్టీమీటర్ పెట్టి బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, బండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. మల్టీమీటర్ పెట్టుకో, మల్టీమీటర్ పెట్టు. ఇది వచ్చేసి మల్టీమీటరు 20లో పెట్టుకోవాలి. ఓకే, బండి స్టార్ట్ చేద్దాం. అది అప్పుడు చూపిపోయారు అసలు పవర్ ఎంత ఉంది బ్యాటరీ. ఇక్కడ చూస్తే బండికి పవర్ వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాము 40 minutes, హాఫ్ అన్ అవర్ పెట్టాము. 11.8281 చూపిస్తుంది కదా. చూడండి, బండి స్టార్ట్ చేసిన తర్వాత అది ఈ రీడింగ్ అనేది 14 దాకా వెళ్ళాలి మనం రేస్ చేసినప్పుడు బండి. సో అది అవుతుందో లేదో చూద్దాం. బండి స్టార్ట్ చేసాం కదా. చూడండి, ఎంత మనం రేస్ చేసినా కూడా ఈ 12 volts కంటే పైకి వెళ్ళలేదు. ఇది ఎంత రేస్ చేసినా కూడా 12.9 కంటే మనం పైకి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పవర్ అనేది ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకే, ఆఫ్ చేద్దాం. బండి అయితే ఆఫ్ చేసేసి ట్యాంక్ తీసేసి ఒకసారి చెక్ చేద్దాం. లేకపోతే ఈ వైర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే వైర్లు ఎక్కడైనా కట్ అయినా, ఇంట్లో ఎలుకల ప్రాబ్లం కూడా ఉన్నాయంట ఆయనకి. ఒకసారి చూద్దాం ఎక్కడైనా కట్ అయినాయా వైర్లు, లేదంటే పవర్ కంప్లీట్గా రెక్టిఫైర్ కాయిల్ వేయాల్సి వస్తుందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ట్యాంక్ది బండి స్టార్ట్ చేసి చెక్ చేయాలి, దీనికి స్టార్ట్ చేయకుండా చెక్ చేయాలి. ఇటువంటి బల్బ్ ఒకటి ఇండికేటర్ ఒకటి తయారు చేసుకోండి మీరు. వైర్ తయారు చేసుకున్న తర్వాత ఎగబెట్ట వైట్ వైర్లో ఇది. సో ఈ వైర్కి అయితే కనెక్షన్ ఇచ్చి బాడీకి ఒకటేమో బాడీకి కనెక్షన్ ఇచ్చేసి ఈ లైట్ వెలుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి మనం. ఒక లైట్ వెలిగిందంటే మనకి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి పవర్ మంచిగా వస్తున్నట్టు. ఓకే, లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక ఎల్లో లైటింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వైర్ లైటింగ్ కాయిల్ది వస్తున్నారు. అట్లా ఇది కూడా చూద్దాం. ఇది వస్తుంది అంటే మ్యాగ్నెట్ కాయిల్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. దీని నుంచి పవర్ అనేది మంచిగానే ఉంది. సో మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన దానికైతే మ్యాగ్నెట్ కాయిల్ మంచిగానే పవర్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే రెక్టిఫైర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మనం మ్యాగ్నెట్ కాయిల్ నుంచి పవర్ జనరేట్ చేస్తుందా లేదనేది
మనం చెక్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రెక్టిఫైయర్. ఈ రెక్టిఫైయర్లో ఇది 2 మెయిన్, ఒకటి వైట్ రెడ్ వచ్చింది, ఒకటి వచ్చి కంప్లీట్ రెడ్ వచ్చింది. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ నుంచి పవర్ రెక్టిఫైర్కి వెళ్తుందా లేదనేది ఇది చెక్ చేసుకోవాలి, రెడ్ వైరు. అలాగే ఇది వచ్చేసి బ్యాటరీ నుంచి రెక్టిఫైర్ నుంచి పవర్ బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వడానికి వెళ్తుందా లేదని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 చెక్ చేద్దాం. అలాగే ఈ 2 రెక్టిఫైర్ కాయిల్ క్లిప్పులు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది లైటింగ్ అని చెప్పాము, ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా దీంట్లో పెట్టు వైరు. రెక్టిఫైర్ క్లిప్లు. ఓకే, పవర్ వస్తుందో లేదో చెక్ చేద్దాము. క్లిక్అవుట్ లైట్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇల్లు దాంట్లో పెట్టు. ప్లస్ వచ్చేసి దీనిలో పెట్టేసి ఇంకో వైర్ వచ్చేసి బాడీకి ఎర్తింగ్ ఇవ్వాలన్నమాట. సో దీనిలో పెట్టాం కదా, ఇంకొకటి బాడీకి ఎర్తింగ్ ఇచ్చినా లేకపోతే బ్యాటరీ మైనస్కి ఇచ్చినా సరిపోతుంది. తీసుకొడితే అది చూడండి వస్తుంది, ఈ 2 వస్తున్నాయి కదా. ఓకే, ఆపు. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో ఈ క్లిప్ తీసి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఈ వైర్కి పవర్ వస్తుందో లేదో చెక్ చేస్తే ఈ వైర్ నుంచి మనకి రెక్టిఫైర్కి పవర్ వెళ్తున్నట్లు లెక్క. ఈ వైట్ అండ్ రెడ్కి పవర్ వస్తుంటే కనుక మ్యాగ్నెట్ కాయిల్ నుంచి రెక్టిఫైర్కి కాయిల్కి సప్లై అవుతున్నట్లు లెక్క. సో ఇప్పుడు అది మనం వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. వైట్ అండ్ రెడ్లో క్లిప్లో పెట్టుకోవాలి. ఓకే, అలా క్లిప్లో పెట్టేసి రెక్టిఫైర్కి పవర్ సప్లై అవుతుందా లేదా అనేది ఒకటి బాడీకి. ఓకే, రెక్టిఫైర్కి కూడా మ్యాగ్నెట్ కాయిల్ నుంచి రెక్టిఫైర్ కూడా పవర్ సప్లై అవుతుంది. సో రెక్టిఫైర్ బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కంప్లీట్ రెడ్ వైర్ ఉంది కదా, ఈ కంప్లీట్ రెడ్ వైర్ నుంచి బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇన్పుట్ రెక్టిఫైర్కి వచ్చింది కాబట్టి అవుట్పుట్ బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే కంప్లీట్ రెడ్ వైరు. సో రెడ్ వైర్లో పెట్టేసేసి ఓకే, అవుట్పుట్ అనమాట. బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వాలంటే ఇది అవుట్పుట్ వెళ్తుందో చెక్ చేసుకోవాలి. సో ఇదిగోండి, ఈ వైర్ ఎక్స్ట్రా వైర్ ఒకటి పెట్టుకొని తర్వాత బల్బు దానికి ప్లస్కి తీసుకున్నాను, బాడీకి ఎర్తింగ్. వస్తుంది, కాకపోతే వస్తుంది కానీ లైట్గానే వస్తుంది. ఇది రెక్టిఫైర్ అయితే ఇంకొకటి రెక్టిఫైర్ వచ్చి కొత్తది వేసాము, అయినా సరే మనకి పవర్ అనేది తక్కువ జనరేట్ చేస్తుంది. మనకి ఈ వైర్లతో బల్బులతో చెక్ చేస్తే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి పవర్ వస్తున్నట్టు చూపిస్తుంది. బట్ కానీ మన రెక్టిఫైర్ మార్చిన తర్వాత కూడా మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి మ్యాగ్నెట్ కాయిల్ మార్చుకుంటే అప్పుడు బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది. సో ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ ఓపెన్ చేసి మ్యాగ్నెట్ కాయిల్ కొత్తది వేసిన తర్వాత మనం బ్యాటరీ పవర్ 14 దాకా వస్తుందా లేదా మీకు చెక్ చేసి చూపిస్తాను. మనకి రెక్టిఫైర్ దగ్గర నుంచి బ్యాటరీకి వెళ్ళే వైర్లు అంటే బ్యాటరీ పవర్ సప్లై అయ్యేది కాడికి వైరింగ్ ఏమైనా కట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కంప్లీట్ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్ నుంచి మనం ఈ మల్టీమీటర్ వచ్చేసి కంటిన్యూటీ మోడ్లో పెట్టుకోవాలి. చూడండి, కంటిన్యూటీ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఈ రెడ్ వైర్, ఇక్కడ వచ్చి కంప్లీట్గా రెడ్ వైర్ నుంచి రెక్టిఫైర్, తర్వాత వచ్చి ఇక్కడ ఫీజ్ వైర్ ఉంది కదా వైరింగు, ఈ వైరింగ్ ఎక్కడైనా మధ్యలో కట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే కంటిన్యూటీ మోడ్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది. సో అంటే వైర్ ఎక్కడ కట్ అవ్వలేదు కానీ మనకి ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు. అయినా వైర్ ఎక్కడ కట్ అవ్వట్లేదు ప్లస్ ఛార్జింగ్ ఎక్కలేదు కాబట్టి మనం మ్యాగ్నెట్ కాయిల్ కంపల్సరీ మార్చుకోవాలి. రెక్టిఫైర్ కాయిల్ కొత్తది వేసాము, ఇది కొత్తది తీసుకొచ్చి వేసాము. వేసిన తర్వాత కూడా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది కంప్లీట్గా అవ్వట్లేదు. సో
ఇది మీకు ఎందుకు చూపిస్తాను, ఇది అవుతుందా లేదనేది. ఆగాగు, ఇది పెట్టు అక్కడ. సో బ్యాటరీకి అయితే పెట్టేసి రీడింగ్ చెక్ చేద్దాము. 20లో పెట్టి రేసింగ్ చేయి. చూడండి, అంటే రెక్టిఫైర్ కాయిల్ కొత్తది వేసినా కూడా మనకు బ్యాటరీ ఛార్జింగ్ అనేది అవ్వట్లేదు. బ్యాటరీ ఛార్జింగ్ బాడీ నుంచి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాగ్నెట్ కాయిల్ కొత్తదే అసెంబ్లీ తీసుకొచ్చి కొత్తది మార్చేద్దాం. ఇది వచ్చాను. That's where he wants to start from, just the run-off stump outside and see changes in the inside. Back to the side. As is Sanju Samson. So there's no Riku Singh or Washington Suman.
రెక్టిఫైర్ కాయిల్ కొత్తది వేశారు, అయినప్పటికి కూడా బ్యాటరీ ఛార్జింగ్ అవ్వట్లేదు. కాబట్టి మనము ఆర్మిచర్ లేదా మ్యాగ్నెట్ కాయిల్, ఈ మ్యాగ్నెట్ కాయిల్ అనేది మనం కొత్త వేసాము. ఇప్పుడు కొత్తది వేసిన తర్వాత ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా, ఛార్జింగ్ అంటే 13, 14 దాకా ఉండాలన్నమాట బ్యాటరీ. అట్లా మన బండి స్టార్ట్ చేసి రన్నింగ్లో ఉన్నప్పుడు 14 దాకా రీడింగ్ వెళ్ళింది అంటే మనకు బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నట్టు. మనం ఎప్పుడు కొట్టినా బండి సెల్ఫ్ అవుతుంది, ఎందుకంటే బ్యాటరీ కొత్తది, రెక్టిఫైర్ కొత్తది, RR యూనిట్ కొత్తది. ఇప్పుడు వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ చేసాము. సో ఇప్పుడు కంపల్సరీగా అవ్వాలి. ఇక అవుతుందో లేదో ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. వైర్ పెట్టి కదా ప్లస్ మైనస్ ఎంత ఉంది రీడింగు? 11.16 15 ఉంది అప్పుడు. 20 20 ఓకే. వచ్చేసి అక్కడ పెడతారే. ఆగు, ప్లస్ వైర్ చూపిస్తున్నాను. ప్లస్ వైర్ పెట్టు, ప్లస్ వైరు. ఇది వచ్చేసి మైనస్. ఓకే,